హలో అండి అందరికీ. మేము బిఫోర్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాం కదా 2 days ఘనంగా ఫెస్టివల్ చేసుకుంటామని. ఈ రోజు రాత్రంతా అమ్మవారిని జాగారం ఉంచి పొద్దున్న లెగగానే అమ్మవారితోటి పోతూ అమ్మవారు కోడ్లు అలాగే మేమందరం కూడా అమ్మవారితో స్నానం చేసి గుడికైతే బయలుదేరిపోవడం జరుగుతుందండి. ఇక్కడ చూస్తున్నట్టయితే అమ్మవారికి ఏంటేంటి గుడికి పొట్టుకెళ్తారు, ఒప్పారం అని అంటారు, కొంతమంది భోగం అంటారు, చాలా అంటారు పేర్లు దానికి. ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ అందరికీ. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియపోవచ్చు. 2 ఘట్టాలను అయితే మేము పట్టుకుని వెళ్ళడం జరుగుతుంది అమ్మవారికి. ఒక ఘట్టంలో అంబలి, ఇంకో ఘట్టంలోని అన్నం, చప్పడపప్పు, అట్టు, అరుసులు, బూర్లు, గారెలు కూడా పొంగడాలు కూడా పట్టుకెళ్ళడం జరుగుతుంది. అలాగే 2 ఘట్టాలతో పాటు 2 గడగలండి అమ్మవారికి మేము తీసుకువెళ్తున్నాం. గడగలంటే ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, నాగసర్పాలతో వచ్చి గడగలు చేయించి తీసుకువెళ్తున్నాము. అంటే మా అన్నయ్య వాళ్ళు చేయించుకున్నారు, మేము తీసుకువెళ్తున్నాం గుడికి. అందులోని అన్నం, చప్పడపప్పు, బియ్యం అవి కూడా మేము తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మన ఇంటి ఆడపిల్లకి ఏమేమి తీసుకెళ్తామో అమ్మవారికి కూడా అన్నీ తీసుకువెళ్తాము. చీర, పసుపు, కుంకుమ, జాకెట్, అలాగే అమ్మవారికి 9 రకాల స్వీట్స్, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, పువ్వులు, దండలు అన్ని పట్టుకుని వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే నాన్నగారు రాత్రంతా తెలుగేసి ఉంచిన అమ్మవారి పాట పాడిన వాళ్ళు కూడా అండ్ డప్పులోళ్ళు కూడా అమ్మవారిని అయితే గుడికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే నాన్నగారు కిందనైతే నడవరండి, ఆ చీరలు వేసి చీరల మీద ఎవరొక్కరు పడుకుని ఉంటారు, వాటి మీదే గుడి వరకు నడుచుకుని వెళ్తారు ఆ మనుషుల మీదే. ఇక్కడ ఎవరు ఫోర్స్ చేయరు వాళ్ళని కూర్చోమని అంటే నడిపించుకోమని. ఇక్కడ రాను అయితే మేము గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నట్టయితే గుడి మొత్తం మాదే ప్లేస్ అమ్మవారిది. ఇక్కడ గుడి చుట్టూ 3 సార్లు ప్రదర్శనలు చేసి లోపలికి వెళ్ళిపోవడమే కొబ్బరికాయ కొట్టేసి. అండ్ లోపలే అమ్మవారికి ఎలా పూజ చేస్తామో ఏమేమి చేస్తామో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్.